ఈ నెల 19వ తేదీన మేయర్ మీద అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ తమ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లందరికీ కూడా విప్ జారీ చేయడానికి సిద్ధమవుతుంది. ఈ విప్ జారీ చేయడం మీద మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. సరే చెప్పండి, మొత్తం ఎంతమందికి మీరు విప్ జారీ చేయబోతున్నారు? ఎవరైనా విప్ను ఉల్లంఘిస్తే ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి? 2021 జరిగినటువంటి ఎన్నికల్లో రోజు 98 డివిజన్లకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వారు దాదాపు 58 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వారు ఉన్నారు. గత సంవత్సరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమందిని బెదిరించడం, కొంతమంది ప్రలోభ పెట్టడం, కొంతమందిని దౌర్జన్యంగా మీరు రాకపోతే మీ సంగతి తేల్చేస్తాం అనేటువంటిది చెప్పడంతో కొంతమంది పార్టీ మారినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. ఏదేమైనప్పటికీ ఇటువంటి స్పెసిఫిక్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సమయంలో ఒక రాజకీయ పార్టీగా మా తాలూకు బాధ్యత, మేము 58 మంది మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వారందరికీ కూడా రేపు విప్ జారీ చేయబోతా ఉన్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మేయర్ గారి మీద పెట్టినటువంటి కూటమి పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం, దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. రెండోది, రేపు దాని మీద జరగబోయేటువంటి 19వ తారీఖు జరగబోయేటువంటి సమావేశాన్ని కూడా బహిష్కరించాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా విప్ జారీ చేయబోతా ఉన్నాం రేపు. సో ఎవరైతే దాన్ని ఉల్లంఘించి మేము మా పార్టీ పాలసీకి వ్యతిరేకంగా ఎవరైనా నిర్ణయం తీసుకుంటే చట్ట ప్రకారం ఏదైతే ఉందో 100% మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం ఏదైతే విప్ని ధిక్కరిస్తే వారు సస్పెండ్ చేసేటువంటి దానికి అవకాశం ఉంది. దాని ప్రకారం క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటాం. సార్, చాలామంది ఇక్కడ నగరంలో లేరు, ఏదో బయట ప్రదేశాలు అంటారు, అటువంటి వారికి ఏం చేస్తారు సార్? ఎవరికన్నా సరే గతంలో అనేక కోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. కొంతమందికి ఫిజికల్గా ఇస్తాం, ఎవరన్నా ఫిజికల్గా అందుబాటులో లేకపోతే వారికి వాట్సాప్ కానీ లేకపోతే పోస్ట్ కానీ చేసేటువంటి దానికి గతంలో కోర్ట్స్ ఇచ్చింది. వాళ్ళ నెంబర్స్కి అందరికి కూడా వాట్సాప్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. సో అది ఎక్నాలజ్మెంట్గా మేము స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఏదైనా ప్రొసీజర్ ప్రకారం, చట్ట ప్రకారం ఏదైతే ప్రక్రియలు ఉంటాయో, చట్ట ప్రకారం ఏ రకంగా ఇష్యూ చేసేటువంటి దానికి అవకాశాలు ఉన్నాయో దాని ప్రకారం చేస్తాం అందరికీ కూడా. సార్, ఇంకా అవిశ్వాసానికి సంబంధించి ఒక బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను పదవి నుంచి దించాలని చూడడాన్ని ఏ విధంగా భావిస్తారు? జనరల్గా వారికి బీసీ అంటే తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి బీసీ అంటే బిజినెస్ క్లాస్ తప్ప బ్యాక్వర్డ్ క్లాసెస్ గుర్తురావు. సో అందులోని ఈ పరిస్థితుల్లో ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మధ్యతరగతి మహిళను తీసుకుని వచ్చి ఈరోజు గ్రేటర్ విశాఖ మహానగరపాలక సంస్థకి ఆ రోజు మేయర్ని చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇంకా సంవత్సర కాలం ఉంది. ఈ సంవత్సరంలో వారు సాధించేది ఏంటి? ప్రజాస్వామ్యబద్ధంగా ఆ రోజు ప్రజలు 5 సంవత్సరాలకి వారిని మేయర్గా ఉండాలనేటువంటి దాంతో తీర్పునిచ్చారు. దాన్ని కొనసాగించాలి. వారికి బలం లేదు, వారికి 4 బలం ఉంది, కార్పొరేట్లు వాళ్ళు ఎక్కువ ఉన్నారని అనుకుంటే చేసిన తప్పులేదు. కానీ వారికి బలం లేదు, ఒక పక్క బెదిరింపులు, ఒక పక్క ప్రలోభాలు, ఒక పక్క దౌర్జన్యాలు, ఇన్ని రకాలుగా చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ బీసీల మీద వారికి ఉన్నటువంటి ప్రేమ ఏంటి అనేటువంటిది ఈ తాలూకా నిర్ణయంతో ఈరోజు బట్టబయలైంది. సో డెఫినెట్గా దానికి తగ్గ ఫలితం అనేటువంటిది వారికి డెఫినెట్గా రానటువంటి కాలంలో అనుభవిస్తారు. బీసీ జనరల్గా అయినప్పటికీ కూడా ఒక మహిళకు ఆ పదవిని కట్టబెట్టారు, కానీ అదే మహిళను పదవి నుంచి దించాలని చెప్పి కూటమి నేతలు చూస్తారు. అదే అంటున్నాం కదా, బీసీస్ మీద వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి అనేటువంటి దానికి ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామం ఒక ఉదాహరణ. వాళ్ళకి బీసీ అంటే ఇందాక నేను చెప్పినట్టు బిజినెస్ క్లాస్ పీపుల్ గుర్తుకొస్తారు తప్ప బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్ అనేటువంటిది తెలుగుదేశం పార్టీ కానీ కూటమికి కానీ వాళ్ళకి ఎప్పుడు గుర్తురారు. సో తద్వారా జరిగేటువంటి నష్టం వారికి రాజకీయంగా ఏంటనేటువంటిది బహుశా ఈ నిమిషం వారికి తెలియకపోవచ్చు, రేపు తెలియకపోవచ్చు. కానీ రానటువంటి కాలంలో డెఫినెట్గా దీనికి తగ్గ ఫలితం అనేటువంటిది కూటమి పార్టీలు అన్నీ కూడా అనుభవిస్తాయి. కేవలం ఒక మధ్యతరగతి మహిళ, ఒక బీసీ మహిళ, ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ ఈరోజు ఆ ఉన్నతమైనటువంటి స్థానంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. సో దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగించాలనేటువంటిది విశాఖ నగర ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. సో దానికి ధిక్కరించి మేము ఈ రాజకీయంగా మా తాలూకు నిర్ణయాలు మేము తీసుకుంటామనంటే దానికి తగ్గట్టు ఈ నిమిషం వారికి ఏదన్నా అవకాశం ఉంటుందేమో, కానీ భవిష్యత్తులో దీనికి తగ్గ ఫలితాన్ని కూటమి పార్టీలన్నీ కూడా అనుభవిస్తాయి. 19వ తారీఖున జరగబోయే అవిశ్వాస తీర్మానం ఏ విధంగా ఉండబోతున్నాను? డెఫినెట్గా అవిశ్వాస తీర్మానం అనేటువంటిది వీగిపోతుంది. మా మేయర్ గారు మరో సంవత్సర కాలం వారు కొనసాగుతారు అనేటువంటిది బలంగా నమ్ముతా ఉన్నాం. వారికి ఏంటంటే తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి వైస్రాయ్ రాజకీయం అలవాటు. ఎన్టీ రామారావు గారిని ఆ రోజు దించినప్పుడు ఏ రకంగా వైస్రాయ్లో చంద్రబాబు నాయుడు గారు కూర్చొని 2-3 ఎమ్మెల్యేలను పక్కన పెట్టుకొని మొత్తం 100 మంది ఎమ్మెల్యేలు నా దగ్గర ఉన్నారని చెప్పి ఏ రకంగా రాజకీయం చేశారు, ఈ రోజు కూడా అదే రకమైనటువంటి రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నెంబర్స్ లేకపోయినా మా దగ్గర ఎంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు, మేమే చెప్పానండి. వాళ్ళు మా క్యాంప్ ఏదో పెట్టారు, మలేషియా ఎక్కడికో తీసుకెళ్లారు, ఎంతమంది ఉన్నారు క్యాంప్లో చెప్పానండి, వారికి కావాల్సిన నెంబర్ ఎంత, క్యాంప్లో ఉన్న వాళ్ళు ఎంతమంది. సో ఏదేమైనప్పటికీ వారికి సంఖ్య సరిపోదు అనేటువంటిది ఈ రోజుకి మేము బలంగా నమ్ముతా ఉన్నాం. రేపు 19వ తారీఖుని దానికి తగ్గ ఫలితం కూడా మనం చూస్తాం.
వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరైతే గెలిచారో వారందరికీ కూడా పార్టీ తరఫున విప్ జారీ చేస్తామని, ఎవరైనా విప్ని ఉల్లంఘిస్తే వారి మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని, తెలుగుదేశం పార్టీకి కూటమి నేతలకు బీసీ అంటే బిజినెస్ పీపుల్ తప్ప బ్యాక్వర్డ్ క్లాస్ అనేది గుర్తురాదని, ఈ నెల 19వ తేదీన జరిగే అవిశ్వాస తీర్మానం ఖచ్చితంగా వీగిపోతుందని, వీగిపోయేందుకు కావాల్సినంత బలం తమ దగ్గర ఉందని చెప్పి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.